దేవుని సన్నిధిలో నీవు దినానికి ఎన్ని గంటలు మోకరిస్తున్నావు? ఇది నీ ఆధ్యాత్మికమైనటువంటి డెవలప్మెంట్. రోజుకు నువ్వు ఎన్ని గంటలు బైబిల్ చదువుతున్నావు, ఎన్ని అధ్యాయాలు బైబిల్ చదువుతున్నావు, ఇది నీ ఆధ్యాత్మికమైనటువంటి డెవలప్మెంట్. వారానికి నువ్వు ఎన్నిసార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు, ఇది వారానికి నువ్వు ఉపవాసం ఉండే విధానంలో ఆధ్యాత్మికమైన డెవలప్మెంట్. వారానికి నువ్వు ఎన్నిసార్లు మందిరానికి వస్తున్నావు, ఇది నీ ఆధ్యాత్మికమైన డెవలప్మెంట్. ఊరికే ఫెయిర్ అండ్ లవ్లీ సెంటు పౌడర్ కొట్టుకుంటే కాదు సరిపోయేది. దేవునిలో మనం ఎంతవరకు ఎదిగాం, దేవుని సన్నిధిలో మనం దేవుని దగ్గర నిలబడినప్పుడు నీ ఆధ్యాత్మిక స్థితి ఎలాగో ఉంది? మొదట నీ స్థితి కొద్దిగా, ఇప్పుడు మహా అభివృద్ధిలోకి వచ్చావా, లేకపోతే ఇంకా అక్కడే ఉన్నావా? దేవుని బిడ్డలారా, దేవునికి అభివృద్ధి చెందే వాళ్ళంటే మహా ఇష్టం. హల్లెలూయా. ఎవరు అభివృద్ధి చెందరంటే సోమరులు అభివృద్ధి చెందరు. శ్రద్ధగా పనిచేసేవాడు ఐశ్వర్యవంతుడవుతాడు, సోమరి ఏమైపోతాడు? దరిద్రుడవుతాడు.